నగరంలో హోల్సేల్‌కి ప్రాముఖ్యత కలిగినటువంటి కొల్లి శారదా మార్కెట్‌కి సంబంధించినటువంటి అంశంలో ఇంకా వివాదం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులున్నాయి. కొల్లి శారదా మార్కెట్‌కి సంబంధించి గత ఏడాదికి ముందు కొల్లి శారదా మార్కెట్‌ని రెన్యువల్ చేస్తూ కూడా షాపులకు సంబంధించినటువంటి లైసెన్సుల పైన టెండర్ విధానాన్ని పిలవటం జరిగింది. అయితే టెండర్లు దక్కించుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి కొన్ని టెండర్లను పలికారు. వాటిల్లో ఎవరైతే ఎక్కువగా పాడుకున్నారో వాళ్ళకి ఈ షాపులను ఇవ్వడం జరిగింది. మొత్తం 66 షాపులు ఇక్కడ ఉన్నట్లు కూడా చెప్పడం జరిగింది. ఒక్కొక్క షాపుకి నామినల్ ఫీజుగా కూడా 40,000 రూపాయలు, అదేవిధంగా దానిపైన GST కలిపి కట్టే విధంగా కూడా టెండర్లలో పాల్గొంటున్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదటి విధానంలో పడికినటువంటి రేట్లకి కొంతమంది 6 నెలల కాలంలో ఎలాంటి డబ్బులు చెల్లించకపోవడంతో మరోసారి టెండర్ విధానానికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ మార్కెట్కి సంబంధించి మళ్ళీ రీటెండర్లో కొంతమంది దక్కించుకున్నారు. అప్పుడు లక్షల రూపాయలకు కూడా షాపుల్ని దక్కించుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఆ రోజు జరిగినటువంటి టెండర్ విధానానికి సంబంధించినటువంటి అంశంలో కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కొల్లి శారదా మార్కెట్ ఒక వివాదాస్పదమైనటువంటి మార్కెట్గా మారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనికి ప్రధానంగా గతంలో జరిగినటువంటి టెండర్ విధానాలకి పూర్తి స్థాయిలో మార్పు చేస్తూ కూడా టెండర్లకు పిలిచారు అంటూ కూడా చాలామంది నిరసనలు వ్యక్తం చేశారు. మేము ఎన్నో ఏళ్ళగా ఇక్కడ మార్కెట్లో వ్యాపారం చేసుకుంటుంటే కొత్త వాళ్ళు, అంటే కనీసం మార్కెట్ పైన అవగాహన లేనటువంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ టెండర్లు పాల్గొన్నారంటూ కూడా చాలామంది ఆరోపించి వాళ్ళు నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే అసలు మార్కెట్ని పాడుకుంది ఎవరు? ఇప్పుడు ఇది పెద్ద ప్రశ్నగా మారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా మార్కెట్కి సంబంధించి బిజినెస్ అనేది చేసేవాళ్ళు అయ్యుంటే ఎందుకు ఈ శారదా మార్కెట్ని గతంలో వైభవం ఉన్నటువంటి విధానంలో ఎందుకు తీసుకెళ్ళట్లేదు అనేది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి ప్రశ్న. అయితే చాలామంది ఇక్కడి నుంచి కానీ మిగిలినటువంటి ప్రాంతాల నుంచి కూడా ఈ కొల్లిది ఒక సందిగ్ధం. ఇలాంటి పరిస్థితుల్లో బిజినెస్ నడవాలంటే ఇది గవర్నమెంట్కి ఇచ్చినటువంటి లీజుకి సంబంధించింది కాబట్టి కంపల్సరీగా గవర్నమెంటే దీనిపైన బాధ్యత వహించాలి. వీరి ఆదాయానికి మార్గాలు వాళ్ళే చూపించాలి. అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఒకసారి మార్కెట్ని కూడా మనం పరిశీలిద్దాం. ఉదయం సమయం నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా మార్కెట్ జరిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రధానంగా ఈ లీజ్ అనేది దానికి సంబంధించి కొత్త విధానం వచ్చినటువంటి నేపథ్యంలో చాలామంది, అంటే ఇక్కడ మంచి బిజినెస్ అవుతుంది, హోల్సేల్ మార్కెట్ ఉంది, కంపల్సరీగా ఇక్కడి నుంచే హోల్సేల్ ఎక్స్పర్ట్ ఉంటుందనే ఒకే ఒక ఉద్దేశంతో ₹1,00,000 పెట్టి టెండర్లు పాడుకున్నారు. అయితే ఇందులో కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రజాప్రతినిధుల సపోర్ట్తో కూడా టెండర్లు పాడినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మ్యాక్సిమం చేసేదంతా కూడా మార్కెట్ వ్యాపారస్తులే. వీళ్ళంతా కూడా కూరగాయల మీద బిజినెస్ సాగించాల్సినటువంటి వాళ్ళే. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలి గవర్నమెంటు? వీళ్ళకి ఆదాయంకి సంబంధించినటువంటి అంశాలపైన ఎలా ఇవ్వాలి? ఇంకోటి, మరో మార్కెట్ కొనసాగుతుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లు కానీ అవన్నీ కూడా పరిష్కరించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కూడా గవర్నమెంట్ ఒక టెండర్ పాలసీ తీసుకొస్తే దాంట్లో కంపల్సరీగా నష్టాలు ఉంటే వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ పైన ఉంటాయి. కాబట్టి ఇంకోటి, ఆదాయంకి గండి పడుతున్నా కూడా కనీసం ఎందుకు అధికారులు స్పందించడం లేదు, ఎందుకు దృష్టి పెట్టట్లేదు? మరి ప్రజాప్రతినిధులు ఉన్నారా, ఎవరున్నారా అనేది కూడా నిగ్గు తేల్చాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, కొల్లి శారదా మార్కెట్ నుంచి.